నమస్తే ఫ్రెండ్స్, నేను మిస్ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ పదార్థాలతో అన్నంలోకి చాలా రుచిగా ఉండే క్యాబేజీ టమాటా కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. సింపుల్ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా తక్కువ సమయంలో తయారయ్యే ఎక్కువ రుచినిచ్చే క్యాబేజీ టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 కేజీ క్యాబేజీని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే కర్రీ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కర్రీ అనేది త్వరగా రెడీ అవుతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. క్యాబేజీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. 5 నిమిషాలు మూత పెట్టి క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి క్యాబేజీ అనేది చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఆయిల్లో క్యాబేజీని ఫ్రై చేయడం వలన క్యాబేజీలో ఉండే పచ్చి వాసన పోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి క్యాబేజీ అయితే మగ్గింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్రైస్లోకైనా కర్రీస్లోకైనా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన టమాటా ముక్కలు అనేవి ఈజీగా ఉడుకుతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటాలు చూడండి చక్కగా సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కారం పచ్చివాసన పోయాక గ్రేవీ కోసం చిన్న టీ గ్లాసు వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, జస్ట్ లైట్గా కొద్ది వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి కర్రీ అని చక్కగా రెడీ అయింది. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.